ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం గురువుగారు. చాలా సంతోషం నాన్న. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో గురువుల పరంపర గురించి మాట్లాడుకున్నాం. కానీ నేను అందులో సాయిబాబా కూడా గురువా, మరి దానికి సంబంధించిన పరంపర ఏమైనా ఉందా అని అడగడం జరిగింది. మనం అందులో దాని గురించి మాట్లాడుకోలేదు. మరి ఈ టాపిక్లో మనం గురువుల పరంపరలో భాగంగా సాయిబాబా గురువేనా కాదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా గురుమా. మనం ఇందాక అనుకున్న విషయాలు వేదకాలం నుంచి ఉన్నటువంటి గురువులు, అలాగే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గురువులు అనేటువంటి సూక్ష్మాంశాలు మనం పోయిన 1వ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో సాయిబాబా గురించి చెప్పారు. అసలు ఒక్క విషయం చెప్పాలంటే సాయి అనే పేరులోనే అద్భుతమైనటువంటి జవాబు ఉంది. సాయి అంటేనే సకలము ఈశ్వర స్వరూపము అని అర్థం. సాయి అన్న పదంలో అంతరార్థం అంటే సాక్షాత్తు ఈశ్వరాంశలో జన్మించిన వాడే సాయిబాబా. అర్థమైందా? ఇది ఒక దత్త పరంపరలో వచ్చిన వాడు సాయిబాబా. ముఖ్యంగా చెప్పాలంటే కృతయుగపు పూర్వములోనే నవబ్రహ్మలని బ్రహ్మదేవుడికి సహాయభూతులు ఉన్నారు. ఆ నవబ్రహ్మలలో అత్రి మహర్షి ఒకడు ఉన్నాడు. ఆ అత్రి మహర్షి యొక్క భార్య పేరు అనసూయ. ఆమె కర్దమ ప్రజాపతి దేవహూతుల కుమార్తె, ఉత్తమ పతివ్రత. మనకున్నటువంటి 5 దేవతా స్త్రీలు, ఉత్తమ స్త్రీలలో అనసూయ, సీత, సావిత్రి, మండోదరి, శకుంతల, వీరిని ఉత్తమ ఆదర్శ దంపతులైనటువంటి ఉత్తమ స్త్రీలు అంటారు. ఆ విధంగా ఆ అనసూయదేవి ఒక్కొక్కసారి ఒక భక్తుడిని రక్షించడం కోసం సూర్యుడి యొక్క గమనాన్ని అడ్డగించిందని ఆమె యొక్క పతివ్రత శిరోమణి. అవన్నీ పక్కన పెడితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆమెను పరీక్షించడానికి వస్తే వాళ్ళను ఒక చిన్న పసిబాలులుగా చేసి ఆవిడ వారికి కావలసిన ఆతిథ్యం ఇచ్చింది. అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క స్వరూపంతోనే జన్మించిన వాడు దత్తాత్రేయుడు, అత్రి అనసూయల కుమారుడు. ప్రయాగ దగ్గర ఉన్నటువంటి చిత్రకూట పర్వతములో అత్రి అనసూయల యొక్క ఆశ్రయం ఉన్నది. ఆ ప్రదేశాన్ని కూడా సందర్శించిన వాడు త్రేతాయుగంలో శ్రీరాముడు. అర్థమైందా? సీతారామ లక్ష్మణులు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అటువంటి దత్తాత్రేయుడి యొక్క పరంపరలో వచ్చినటువంటి వాడే శ్రీపాద వల్లభరాయుడు. ఆ శ్రీపాద వల్లభరాయుడు తర్వాత ఈ మధ్య ఆ తర్వాత వచ్చిన వాడు సరస్వతి స్వరూపుడైనటువంటి ఆ యొక్క శ్రీపాద వల్లభ మరొక అంశ. ఆ దీంట్లో వచ్చినటువంటి వాడే అక్కల్కోట మహారాజు. ఆ అక్కల్కోట మహారాజు తదుపరి వచ్చిన వాడే క్రీస్తు శకం 1938వ సంవత్సరం నుంచి సెప్టెంబర్ అనుకుంటా 1918వ సంవత్సరం వరకు 100 సంవత్సరాలు అయింది. 1938 నుంచి 2018 వరకు 100 సంవత్సరాల కాలం అయ్యి ఈ 2018లోనే వారికి 100 సంవత్సరాల యొక్క ఇది ఉత్సవం కూడా షిరిడీలో చేశారు. అంటే సాక్షాత్తు శివాంశుడైనటువంటి ఒక ఆదర్శవంతుడైనటువంటి మార్గ స్వరూపుడైనటువంటి వాడు షిరిడీ సాయిబాబా. వీరు షిరిడీకి ఎలా వచ్చారంటే చాంద్ పటేల్ అనేటువంటి అతని యొక్క వివాహ మహోత్సవానికి తాను వస్తూ 16 ఏళ్ల వయసులో షిరిడీకి రావడం, తాను ఆ వివాహానికి వచ్చిన సమయంలో షిరిడీలోనే తాను ఉండిపోయి అక్కడ ఒక వేప చెట్టు కింద తన ఆది గురువు అయినటువంటి అతని గురించి పంచభూతాలను వెలిగించడం, ఆ విధంగా నింబ చెట్టు కింద ఒక షిరిడీ సాయినాథుడయ్యి అనేక మందికి మార్గ నిర్దేశకుడయ్యి తాను ఏకాదశ సూత్ర అన్వయాలుగా ఎవరైతే నేను లేకపోయిన తర్వాత నా సమాధిని దర్శిస్తే కూడా నా సమాధి నుండే నేను సమాధానం ఇస్తాను. అలాగే సాక్షాత్తు చిరునవ్వు స్వరూపంతో తాను నీటితోనూ దీపాన్ని వెలిగించాడు. అలాగే వారి మహిమను చెప్పాలంటే ఎవరు కుక్క రూపంలో కూడా నేను మీ ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని తీసుకుంటాను అంటే ప్రతి ఆత్మలోనూ పరమాత్మ స్వరూపంగా భగవంతుడు ఉంటాడు కాబట్టి నేను అన్ని వేళలా అన్ని చోట్ల ఉంటాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గ నిర్దేశిగా నేటి జనాలలో ముఖ్యంగా మన తెలుగు వారిలో కూడా ఎక్కువ మందికి ఆ సాయినాథుడి యొక్క ఆశీస్సులతో ఆ గురు నమ్మిక వల్ల ఎంతోమందికి ఎన్నో త్యాగాలు జరిగినాయి.
అలాగే బాబా యొక్క ధుని ఆగ్నేయులు ఉంటుంది కాబట్టి ఆ విభూతి పెట్టుకుంటేనే చాలు సాయి కరుణ. మొన్న ఒక ఆవిడ ఇట్లాగే ప్రెగ్నెన్సీ స్త్రీ ఉంటే బాబా విభూతి తల కింద పెట్టుకుని సుఖప్రవేశం ఏంటంటే నమ్మకం ప్రధానం. అలాగే వారి యొక్క చరిత్ర 51 అధ్యాయాలు ఉంది. ఈ 51 అధ్యాయాలు కూడా 7 రోజులు పారాయణంగా గురువారంతో మొదలెట్టి వారం రోజులు చేస్తారు. అంటే సాయి పారాయణం, అలాగే సాయి భజన. అటువంటి దీంట్లోనే నేను వినంగా సత్యసాయి బాబా కూడా పుట్టపర్తిలో నేను పూర్వజన్మలో షిరిడి సాయి స్వరూపం చెప్పారు. కాబట్టి మీరు విన్నారా స్వయానా? నేను విన్నాను స్వామి, నేను తప్పక విన్నాను. కాబట్టి సత్యసాయి బాబా ఉన్నప్పుడు పుట్టపర్తిలో ఆ స్పీచ్ నేను విన్నా. సత్యం, నేను అబద్ధం చెప్పను. ఆ విధంగా ఈ గురు ఆయన ప్రేమకు నిదర్శనం సత్యం. ఎందుకంటే ఒక భక్తురాలు 9 అణాలు నాకు ఇవ్వాలన్నప్పుడు నువ్వు నాకు పోయిన జన్మలో 9 అణాలు బాకీ కదా అని బాబాని ఒక స్త్రీ భక్తురాల్ని షిరిడీలో తను పుట్టపర్తిలో అడిగినట్లుగా తన పూర్వ జ్ఞాపికాలు ఎక్కడ ఉన్నాడని చెప్పినట్టుగా ఒక జ్ఞాపిక ఒక సత్యసాయి బాబా చరిత్రలో నేను విన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా గురు పరంపరలో మనకు ఏంటంటే మనల్ని ఒక మతపరమైనటువంటి ఒక భక్తిపరంగా మనకు ఉన్నటువంటి పూర్వ హైందవ సంస్కృతికి సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా మనము పరబ్రహ్మ స్వరూపం ఎట్లా దేవాలయాలకి వెళ్ళి భగవంతుణ్ణి మనం దర్శనం చేసుకుంటామో గురువు కూడా భగవంతుని యొక్క స్వరూపం. అలాగే మనం రాఘవేంద్ర స్వామి చరిత్ర తీసుకుంటే కూడా మధ్వాచార్య సంప్రదాయంలో ఎక్కడో కుంభకోణంలో ఉన్నటువంటి అతను తిరిగి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తుంగభద్ర నది తీరములో తాను మంత్రాలయములో సజీవ బృందానమై నేను 700 సంవత్సరాలు ఇక్కడి నుంచే మిమ్మల్ని కాపాడుతానని చెప్పాడు. అద్భుతమైనటువంటి వాడు, ప్రహ్లాద అవతారం అని కూడా చెప్తారు. ఇట్లా ఆయన 12 సంవత్సరాలు చిరంజీవి అనే పేరుతో ఆంజనేయుడు ఏ విధంగా సీతా మహాసభ చెప్తే మనకున్న 7 చిరంజీవుల్లో ఒకటిగా ఉన్నాడు. కాబట్టి అటువంటి చిరంజీవిగా పంచముఖి ఆంజనేయ స్వామిని 12 సంవత్సరాలు పూజ చేసిన వాడు రాఘవేంద్ర స్వామి. అంతేందుకు ఈ రాఘవేంద్ర స్వామి కూడా తల్లిదండ్రులు நமకు 2వ కుమారుడు కావాలంటే వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలిస్తే అతను పుట్టాడని ఆయనకి వెంకటనాథుడు అని పేరు. ఆయన ఒక తురుష్కుడు కూడా అతన్ని ఎంతో పరీక్షించి చివరికి ఆ మంత్రాలయ భూమిని దానంగా ఇచ్చాడట. అట్లా అద్భుతమైనటువంటి గురు పరంపరలో మనకు అనేక మంది గురువారు ఉన్నాడు. సాయిబాబా అనంతరం గురు పరంపర ఆగిపోయిందా? తర్వాత వచ్చే సాయిబాబా తర్వాత షిరిడి సాయిబాబా సత్యసాయి, ఆ సత్యసాయి తర్వాత ప్రేమసాయిగా పుడతానని చెప్పారు. ఎప్పుడు? తర్వాత మాండ్యా డిస్ట్రిక్ట్ లో పుడతానని చెప్పి సత్యసాయి చెప్పారు. అది ప్రస్తుతం తమిళనాడులో దారాపూర్ అనే చోట ఒక ప్రేమసాయి ఉన్నాడని విన్నాను. అది ఎంతవరకు రాబోయే పరంపర. అటువంటి దత్తాత్రేయ అంశంలోనే మేకే దాటి దగ్గర ఒక నదిలో పుట్టిన వెంటనే నదిలో కొట్టుకుపోతుంటే ఒక భక్తుడు రక్షించాడు. వారు కూడా నేను పోయిన తర్వాత 800 సంవత్సరాలు నేను మీతో ఉంటానని ఇప్పుడు మనకు నిప్పులో మన కంటికి కనపడేటువంటి ప్రత్యక్ష గురు దత్తాత్రేయులలో గణపతి సచ్చిదానంద స్వామి మహామహులందరూ కూడా సేవిస్తారు. అటువంటి గణపతి సచ్చిదానంద స్వామి మ్యూజిక్ ద్వారా తాను ఎంతో మందికి రోగాలు నయం చేసినవాడు. దేశ విదేశాల్లో ఒక ఆదర్శవంతమైన మన తెలుగువాడు. ఆయన ఒకప్పుడు మా పెదనాన్నగారు అమరవాది సుబ్రహ్మణ్యం గారిని ప్రొద్దుటూరులో వారి దగ్గర చదువుకున్నాడు. ఆయన ప్రొద్దుటూరులోని వారు ఉండేవాడు. వారిది అద్భుతమైనటువంటి ప్రదేశంగా అనంతపురం జిల్లా నుంచి వచ్చి పెన్నేదుర్తి అనే ప్లేస్ నుంచి ప్రొద్దుటూరులో ఉండి తను ఒక పూర్వాశ్రమంలో ఒక సైకిల్లో ఇప్పటికీ అతని మ్యూజియంలో ఉన్నది పోస్ట్ పీవన్గా ఉండేవాడు. అటువంటి వాడు జ్ఞానోపదేశం చెంది బహుశా 1966 అనుకుంటాను మన మైసూరులో నంజంగూడ రోడ్లో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం బట్టి కొన్ని లక్షల మందికి తాను ఆదర్శవంతుడై ఇప్పుడు కూడా అమెరికాలోనూ అనేక ప్రదేశాల్లో ఆంజనేయ స్వామి యొక్క ప్రతిష్టలు చేయించి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రత్యక్ష గురువుగా మనకు ఉన్నటువంటి దత్త పరంపరలో గణపతి సచ్చిదానంద స్వామి అంటే నేను మొట్టమొదటిగా చెప్పినటువంటి ఆదర్శవంతులైన అత్రి అనసూయల కుమారుడైన దత్తాత్రేయ పరంపరలో నేటికి కొనసాగుతుంటే మనకు ఆధ్యాత్మికమైన మత సంబంధమైనటువంటి వాళ్ళు వీళ్ళంతా ఆధ్యాత్మికమైన గురువులు. నేను
సహజ మార్గ రాజయోగంలో ధ్యాన గురువుగా ఉన్నాం. అటువంటి సహజ మార్గ రాజయోగంలో ప్రాణాహుతిగా అందించేటువంటి గురువుగారు లాలాజీ మహారాజ్ గారిని 1873లో పుట్టినతను. తర్వాత 1889లో పుట్టినటువంటి బాబూజీ మహారాజు గారు, అతని ఫాలో అయ్యారు 1927లో పుట్టినటువంటి చారీజీ మహారాజు గారు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ఖానా శాంతివనం 1400 ఎకరాల్లో హైదరాబాద్ సమీపంలో చేవెళ్ళలో ఉన్నటువంటి ఖానా శాంతివనం సహజ మార్గ రాజయోగం అని అటువంటి అద్భుతమైనటువంటి పతంజలి యోగ సూత్రాలుగా కృష్ణ పరమాత్ముడే ఆరాధ్య గురువుగా వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుని మొట్టమొదట మనకు జగత్తునికే గురు పరంపరలో చెప్పబడిన వాడు శ్రీకృష్ణుడు. కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్టుగా గురువును నమ్మినవాడు చెడిపోడు, గురువు యొక్క సాన్నిధ్యాన్ని కోరినవాడు సర్వము సుఖమయమవుతుంది. తల్లి తండ్రి గురువు నమ్మకమే ప్రధానం. అటువంటి నమ్మకం భగవంతుడు అంటే కూడా నమ్మకం. కాబట్టి అటువంటి భగవంతుని నమ్మకంగా కొనడానికి ఒక విధమైనటువంటి సోపానాల్లాగా తల్లి తండ్రి గురువు దైవం ఉన్నారు. కాబట్టి ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉంటాడు. కాబట్టి మనం ఆ గ్రహించుకునే ఆధ్యాత్మిక శక్తి మనకు కావాలంటే మన యొక్క శక్తి 10 కేజీలు మోయగలలేము, 1 కేజీ మోసేవాళ్ళం. అలాంటి ఒక తేజస్సును మోయడానికి మనలో ఒక ట్రాన్స్మిషన్ జరపడానికి ఇటు మతపరంగా అటు ఆధ్యాత్మికంగా గురువులు ఎంతమంది ఉన్నారు. మనకు గురువులు అనేక రకాలు. పీఠాధిపతులు, మఠాధిపతులు, సిద్ధ పురుషులు, రమణ మహర్షి లాంటి వాడు. పీఠాధిపతులు మనకు ఆది శంకరాచార్య అద్వైత మతం స్థాపించిన వాడు. అలాగే విశిష్టాద్వైతం రామానుజులు, అలాగే ద్వైత మతం మధ్వాచార్యులు. అది గురు పీఠలు. ఆ విధంగా మనకు ఐందవ మత సంస్కృతి ఏర్పడ్డారు. కాబట్టి గురు పీఠాధిపతులు, మఠాధిపతులు, సిద్ధ పురుషులు. గణపతి మన రమణ మహర్షి సిద్ధ పురుషులు, యోగులు, అవతార పురుషులు, అవధూతలు. లక్ష్మి అవధూత ఆవిడ దీంట్లో ఆదోనిలో ఉంటుంది. ఇట్లా ఇప్పుడు జిల్లేళ్లమూడి అమ్మ ఒక అద్భుతమైన అవధూత. ఇటువంటి వాళ్ళంతా కూడా మనల్ని ఒక ఆధ్యాత్మిక మార్గములో ఒక శాంతిని, మనకు మనసుకు శాంతిని ప్రసాదించడానికి గురువారం నాడు గురుతరగా పూజించడానికి ఈ గురు పరంపర వచ్చిందమ్మా. స్వస్తి. ధన్యవాదాలండి.